7,000 సంవత్సరాల క్రితమే మనుషులకు బ్రెయిన్ సర్జరీ జరిగిందని చెప్తే మీరు నమ్ముతారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది కూడా ఎలాంటి పరికరాలు లేకుండా, మత్తు మందు కూడా లేకుండా. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ సర్జరీలు జరిగిన వారు చాలా మంది బ్రతికారు. ఏం చేద్దామంటావు మరి? ఆర్కియాలజిస్టులు చెప్పింది ఏమిటంటే ఫ్రాన్స్, రష్యా, ఇండియా, పెరు వంటి దేశాల్లో దొరికిన పురాతన మానవ పుర్రెల్లో గుండ్రంగా కోసిన రంధ్రాలను కనుగొన్నారు. ఇది ప్రమాదం వల్ల కాలేదు, ఇది సర్జరీ అని నిర్ధారించారు. దీనిని ట్రెపనేషన్ అంటారు. అసలు అన్ని వేల సంవత్సరాల క్రితం మనుషులు ఎలా బ్రెయిన్ సర్జరీ చేయగలిగారు? వాళ్ళ దగ్గర ఎటువంటి టూల్స్ ఉన్నాయో చూద్దాం. వాళ్ళ దగ్గర రాయల గోళ్ళు, ఒబ్సిడియన్ బ్లేడ్స్ మాత్రమే ఉన్నాయి. ఏం వాడకవయ్యా? అబ్బో! ముందుగా పుర్రెను పొరలుగా తొలగిస్తారు. తలనొప్పి, గాయాలు, ఇంకా కొందరు నమ్మకం ప్రకారం చెడు ప్రేతాలను బయటికి రావడానికి ఇదంతా చేశారు. వాళ్ళకు ఎనస్థీషియా లేదు, మెటల్ టూల్స్ లేవు, యాంటీసెప్టిక్ కూడా లేదు. అంటే వాళ్ళు ఎంత నరకం అనిపించారో చూడండి. అయినా ఆ రంధ్రాల చుట్టూ ఎముక మళ్ళీ పెరిగిన గుర్తులు కనిపించాయి. అంటే కొంతమంది రోగులు ఏళ్ల తరబడి బ్రతికారు. ఇది ఇలా ఉంటే రష్యాలో కనుగొన్న 13 ట్రెపనేషన్ సర్జరీల్లో 11 మందికి పూర్తిగా మారినట్టు కనిపించాయి. సో ట్రెపనేషన్ మనిషి చేసిన అత్యంత పురాతన మెదడు శస్త్రచికిత్స.